గంధానికి ఒక గుణం ఉంది. దేహంలో ఉష్ణం తగ్గించే గుణం. పూర్వం సెంటు రాసుకునే వాళ్ళు కాదు, శ్రీగంధం లేపనం అలాగే గంధం రాసుకునే వాళ్ళు. దేహంలో ఉష్ణాన్ని తగ్గిస్తుంది గంధం, మెడికల్లీ చెబుతున్నా. అందుకే కాళ్ళకు గంధం, దేవుళ్ళ విగ్రహాలకు గంధంతో అలంకారం చేసేవాళ్ళు. పిల్లలకు శ్రీగంధం పూసి శుద్ధ గంధం, రసాయన మిశ్రమ గంధం కాదు. మరొకటి, గంధాన్ని విష్ణువు, మహాలక్ష్మి అని కూడా శాస్త్రాల్లో చెబుతారు. సో ఆ గంధాన్ని ఇక్కడ తిలకంగా రాసుకుంటారు. అది మన త్రినేత్రంలోని రుద్రగంధి ఉష్ణం తగ్గిస్తుంది. ఇదొక కారణం. మరొకటి, శ్రీగంధం అనేది స్వయం పవిత్ర వస్తువు. అది దేవుళ్లకు, ఏదైనా కాస్మిక్ పవర్ ఉన్న విగ్రహాలకు లేదా శ్రద్ధతో మనం పూజలు చేసే విగ్రహాలకు పెట్టినప్పుడు దాని శక్తి 24 గంటలు, 12 పగలు 12 రాత్రి, ఒక ఫుల్ సైకిల్ రాసినప్పుడు దాని కాస్మిక్ పవర్ ప్రసాదంలోకి చేరుతుంది.